ఈ రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ₹1,00,000 ఐఫోన్ అయితే పగిలిపోయింది. అసలు ఎలా పగిలిందంటే, హలో గైస్ గుడ్ మార్నింగ్ అందరికి. ఇంకా పొద్దుగాలే లేచి రెడీ అయిపోయి ఈ రోజు వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంది, అందుకనే మంచిగా రెడీ అయిపోయాను. అలాగే మనం కొన్న వాచ్ కూడా వేసేసుకున్నాము. ఈ రోజు వచ్చేసి 4th ఎగ్జామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇంకా అభిషేక్ గారు కూడా రెడీ అయిపోయి మా రూమ్ కాడికి అయితే వచ్చేసాడు. వీడు నేను ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తాము. ఇంకా వచ్చి కూర్చొని క్లాస్ చూస్తా ఉన్నాడు. అకౌంట్స్ కాబట్టి దమ్ ఉంటుంది, అందుకే ఎలా చేయాలనేసి యూట్యూబ్ క్లాస్ చూస్తా ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు చదివేసిన తర్వాత బయలుదేరిపోదాము కాలేజ్ కాడికి. ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ఇంకా మేము వచ్చేసి ఇరుక్కబోయాము ఇక్కడ ట్రాఫిక్ లా. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చినప్పుడు వీడియో తీసుకుని మర్చిపోయాను. తొందరగా వెళ్ళిపోయాం మేము క్లాస్ లోపలికి. ఫైనల్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలా రాసినవరా భయ్ అంటే, నాకు వచ్చింది రాశాను. ఇంకా పొద్దు నుండి ఏం తినలేదు కాబట్టి మస్తు ఆకలి అయితే ఉండే, అందుకని అభిషేక్ వాళ్ళ షాప్ కాడికి వచ్చేసి తిన్నాము. అలాగే చాయ్ కూడా తాగాను నేను. ఇంకా అక్కడ చాయ్ తాగేసి ఇక రూమ్ కాడికి వచ్చేసి బిర్యానీ తిన్నాను. ఫుల్ గా ఆకలి అవుతుండే భయ్, ఏం చేయాలి ఇక తినక తప్పలేదు. ఈ ₹1,00,000 ఐఫోన్ పగిలిపోయింది అనేసి అన్నాను కదా, ఇది చూడండి ఎంతగానో ఘోరంగా పగిలిపోయిందో. బ్యాక్ గ్లాస్ మాత్రం చూరా అయిపోయింది అది. అలాగే ఫ్రంట్ డిస్ప్లే కూడా పగిలిపోయింది. దీన్ని రిపేర్ చేయాలంటే మస్తు పైసలు అవుతాయి, అందుకనే మీ ఫోన్ లని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫోన్ వచ్చేసి నాది కాదు, మా ఫ్రెండ్ గాడి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.